ముంబై దాడుల మాస్టర్ మైండ్ తహవూర్ రాణా పాపం పండింది. అమెరికా నుంచి రాణాని ఢిల్లీకి తీసుకొచ్చింది ఎన్ఐఏ. రాణాపై యూఏపీఏ చట్టం కింద కేసు నమోదు చేశారు. 16 ఏళ్ల తర్వాత ముంబై దాడుల్లో చనిపోయిన 150 మందికి న్యాయం జరిగే అవకాశం కనిపిస్తోంది. ముంబై దాడుల సూత్రధారి తహవూర్ రానాను భారత్కు తీసుకొచ్చారు ఎన్ఐఏ అధికారులు. ఢిల్లీ పాలమ ఎయిర్పోర్ట్లో ప్రత్యేక విమానం ల్యాండ్ అయింది. బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో రానాను ఎన్ఐఏ కార్యాలయానికి తరలించారు. స్వాట్ కమాండో బృందం సెక్యూరిటీని పర్యవేక్షిస్తోంది. రానాను పటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. రానాను ఎన్ఐఏ కస్టడీలో విచారించబోతున్నారు. అమెరికా అధికారులతో ఎన్నో ఏళ్ల పాటు సంప్రదింపుల తర్వాత భారత్కు రానా అప్పగింత సాధ్యమైందని ఎన్ఐఏ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇందులో భారత నిఘా వర్గాల కృషి ఎంతో ఉందని తెలిపింది. రానా లష్కర్ సంస్థ, హెచ్యుజీ సంస్థ, హెడ్లీతో కలిసి ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించినట్టు తెలిపింది. యూఏపీఏ చట్టం కింద రానాను అరెస్ట్ చేసినట్టు ప్రకటించింది. తహవూర్ రానా విచారణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఎన్ఐఏ ఆఫీస్ దగ్గర కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. రానాపై 24 గంటల పాటు సీసీటీవీ నిఘా ఉంటుంది. బీఎస్ఎఫ్ బలగాలతో ఎన్ఐఏ ఆఫీస్ దగ్గర భద్రతను ఏర్పాటు చేశారు. రానాను ఎలా విచారించాలి అన్న విషయంపై ఎన్ఐఏ అధికారులు కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఢిల్లీ ఎన్ఐఏ కార్యాలయంలో రానా విచారణ కోసం ప్రత్యేక సెల్ను కూడా ఏర్పాటు చేశారు. 12 మంది అధికారులు రానాను విచారించబోతున్నారు. మరోవైపు రానాను భారత్కు రప్పించడంపై నాటి సైనికులు హర్షం వ్యక్తం చేశారు. ముంబై దాడుల సమయంలో కౌంటర్ ఆపరేషన్ లో పాల్గొన్నవారు ఎన్ఎస్జీ కమాండో సురేంద్ర సింగ్. ఆపరేషన్ లో 2 ఉగ్రవాదులను మట్టుపెట్టారు కూడా. రానాను వెంటనే ఉరి తీయాలని డిమాండ్ చేశారు సురేంద్ర. ఉగ్రవాదంపై పోరులో మోదీ సర్కార్కు ఇది పెద్ద విజయమని అంటున్నారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ హయాంలో తరచుగా బాంబుల దాడులు జరిగాయని, కానీ తాము అధికారంలోకి వచ్చాక దీనికి ఫుల్ స్టాప్ పెట్టామంటున్నారు. లష్కర్ టెర్రరిస్ట్ తహవూర్ రానాపై పాకిస్తాన్ దొంగ నాటకం మొదలుపెట్టింది. రానా తమ పౌరుడు కాదని, ఆయనకు కెనడా పౌరసత్వం ఉందని బుకాయిస్తోంది. రానా పాక్ పౌరసత్వాన్ని పునరుద్ధరించుకోలేదని ఇస్లామాబాద్ లో దౌత్య వర్గాలు వెల్లడించాయి. పాక్ అడ్డాగా లష్కర్ ఏ తోయిబా సంస్థ ముంబై దాడులకు కుట్ర పన్నిన విషయం అందరికీ తెలుసు. అయినప్పటికీ రానాతో తమకు సంబంధం లేదని పాక్ బుకాయిస్తోంది. వాస్తవానికి పాకిస్తాన్ అరాచకాలను వెలుగులోకి తీసుకురావడానికి రానా విచారణ ఉపయోగపడుతుందని భారత్ భావిస్తోంది. అంతర్జాతీయంగా తమ పరువు పోతుందన్న భయం పాకిస్తాన్ ప్రభుత్వాన్ని వెంటాడుతోంది.